విజయనగరం జిల్లా చీపురుపల్లి సచివాలయం ఆకస్మిక తనిఖీ. సకాలంలో మెరుగైన సేవలు అందించండి. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. సచివాలయ సిబ్బంది సకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం గరివిడి మండలం కొండపాలెం సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టికలను పరిశీలించి సిబ్బంది సమయానికి విధుల్లో హాజరవుతున్నారా లేదా అని, ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వైద్య విభాగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వ్యాక్సినేషన్లు, ఇమ్యునైజేషన్లు షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా అందించాలన్నారు. గర్భిణీల పట్ల మరింత శ్రద్ధ చూపాలని, గర్భధారణ నుంచి ప్రసవం వరకు ప్రతి దశలో క్రమం తప్పకుండా ఫాలో అప్ చేస్తూ ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షమైన మంచినీటి సరఫరా నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడా నీటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సకాలంలో సర్టిఫికేట్లు జారీ చేయడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, నాణ్యమైన మరియు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంతమంది ఉన్నారు ఈ వీక్? 10 మెంబర్స్. ఎంతమందికి మనం ఇచ్చాము? మిగతా 5 ఏమో వాళ్ళు రాకపోతే మనం వెళ్ళాలి కదా, అక్కడ తీసుకొని రావాలి కదా. రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా వ్యాక్సినేషన్స్ ఏమేమి ఇస్తున్నాం మనము? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ సార్. ఎంఆర్ ఫస్ట్ డోస్, ఎంఆర్ సెకండ్ డోస్, తర్వాత డిపిటీ బూస్టర్ 5 years, 10 years, 16 years సార్. 16 years మేము స్కూల్లో 10 years. ఈ 5 years లేదా 5 years వరకు ఇచ్చిన బూస్టర్స్ డోస్ లో ఏదైనా పెండింగ్ ఉందా? లేదు సార్, కవర్ చేస్తాం. గర్భవతికి టీటీ ఇష్యూలో చేస్తాం సార్. ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు? 23 members సార్. హై రిస్క్ ఎంతమంది ఉన్నారు? హై రిస్క్ 6 members సార్. ఏం చేస్తున్నాం హై రిస్క్ మనకి? మేము ఎవ్రీ మంత్ ఫాలో అప్ చేసుకుంటాం సార్. LHCS ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ ఫాలో చేస్తాం సార్. తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్ సార్. ప్రస్తుతానికి అయితే డయాబెటీస్ అలాంటి ఏం లేదు సార్. ఇది LHCS కేసెస్ ఉన్నాయి సార్. ఏ రిసీవ్ చేస్తాం వాళ్ళను? 1 week బిఫోర్ ది డెలివరీ డేట్ రిసీవ్ చేస్తాం. 1 month బిఫోర్ వాళ్ళకి వెళ్ళి ఫాలో అప్ చేస్తాం సార్. ఎవ్రీ హై రిస్క్ ఏఎన్సీకి కూడా 1 month ముందు వెళ్ళి మాకు ఆన్లైన్లో యాప్ ఉంది సార్. హై రిస్క్ కేసెస్కి వాళ్ళకి మేము ఆన్లైన్ చేసి డెలివరీకి ఒక 10 days ముందే వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలని, మేము మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్తాం సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఫాలో అప్ అయితే ఉంది కదా. హై రిస్క్ ఎందుకు అవుతుంది? 6 కేసుల్లో ఏ ఉన్నాయి? సిజేరియన్ ఉంది సార్. ఓల్డ్ లెప్రసీ కేసు ఉంది సార్. ఓల్డ్ లెప్రసీ కేసు. చైల్డ్ మ్యారేజ్ బిలో 18 years ఎవరు లేరు కదా. ఈ ఇయర్ అయితే లేదు సార్. అబోవ్ 35 years అబోవ్ 35 లేదు సార్. ఎవరు లేదు. మిగిలినది LHCS సార్. ఒకటే ఓల్డ్ లెప్రసీ కేసు. ఎందుకంటే 11 point అబోవ్ ఉంది సార్. ఒకవేళ ఎవరికైనా తక్కువ ఉంది అంటే మేము PHCలో ఐరన్ చేస్తున్నాం. అలా ఎంతమంది ఉన్నారు? ఐరన్ చూసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఐరన్ సూపర్ అంటే ఫస్ట్ 10 డోస్ వేసిన తర్వాత ఎవరికైనా పెడతాం సార్. కూడా రెగ్యులర్ ఆఫీసర్లు వెంటనే పెడతాం సార్. మరి ఏమన్నా జరిగాయమ్మా? జనరల్ గా లేవు సార్. ఈ ఇయర్ అయితే స్టిల్ బర్త్ అయితే లాస్ట్ ఇయర్ అవుతుంది సార్. అది కూడా బేబీ కార్డియక్ ప్రాబ్లం ఉండడం వల్ల 2 years బ్యాక్ ఇప్పుడు ప్రెగ్నెంట్ సార్. ఫాలో అప్ చేయించుకున్నాను సార్. అమ్మాయి జాగ్రత్తగా చూసుకో. నేను అమ్మాయిని ఫాలో చేస్తాను. మళ్ళీ వస్తాను. మీ కమిషనర్ అన్నీ మీరే రిలే చేస్తున్నాడు. ప్రాబ్లం వెంటనే మీ ఏ వరకు మెసేజ్ చేయాలి. ఇక్కడ కూడా మనకు ఇస్తారు. మళ్ళీ రాకూడదు. ఇయర్ 1 యాప్ ఎలాగుంటుందో యాప్ ఉంటుంది. యాప్ ఉంటుంది. లాస్ట్ అని చెప్పండి. యాప్ ఉంది. వాటి అయితే మెయింటైన్ చేయాలి.